వీళ్ళని చూస్తూ ఉంటే మన బాధలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, చాలా చిన్నవి అనిపిస్తాయి. హాయ్ చెప్పండి. ఆడుకుంటున్నావా? హాయ్ అండి. ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. ఇంటి ముందు వేసుకున్న మొక్క అనమాట, బోగన్విల్లా. లైట్ పింక్ కలర్ భలే ఉంది. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక చిన్న సర్వీస్కి అయితే వెళ్తున్నాము. అది మీ అందరితో షేర్ చేస్తే వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అయితే చలికాలం కాబట్టి కొంచెం మంచు వల్ల రొంపలు, దగ్గులు ఇవన్నీ కామన్ కదా అందరికీ, ఫీవర్స్. సో 1 వీక్ ఆ సిచ్యువేషన్లో ఉండిపోయాను. సో వాయిస్ కూడా కొంచెం తేడా ఉంటుంది. సో ఇప్పుడు మనం బయలుదేరిపోదాం. వచ్చేయండి. కోసావా భార్గవి? బాగా వచ్చాయి. మల్బరీస్ కూడా కోసారా? హే భలే ఉన్నాయి చూడండి. రోజెస్ అయితే రోజు పూస్తూ ఉంటాయి, అండ్ మల్బరీస్ కూడా భలే వస్తున్నాయి. టేస్ట్ కూడా అద్భుతం అనమాట. అండ్ మల్బరీ ప్లాంట్ ఉంటే మటుకు చాలా అదృష్టవంతులు అండి మనం. ఎందుకంటే ఒక్క కొమ్మ తెచ్చుకొని వేసుకుంటే ఒక 100 కొమ్మలు చేసుకోవచ్చు. దాన్ని ప్రూన్ చేస్తూ ఉంటే మంచిగా ఫ్రూటింగ్ అయితే వస్తుంది. తిన్నావా నువ్వు? పట్టుకో, టీచర్స్కి ఇచ్చేద్దాం. నడు. లక్ష్య బాయ్ బాయ్ బాయ్. లలిత, హాయ్ లలిత. అలిగింది పిల్ల. ఎందుకు అలిగావు? బాయ్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. నీ తింటావమ్మా? నువ్వు తింటావా? టీచర్స్కి ఇచ్చేద్దాం. ఏ తులసి, ఇంకోటి కావాలా మమ్మీకి? మీరు తింటున్నారా? రోజెస్ ఎవరికి కావాలో పెట్టేసుకోండి. అట్రే అక్కడ ఇచ్చి బస్సు వ్యాను బయలుదేరిపోయింది. గుడ్ మార్నింగ్ మేడం. అండ్ ఇక్కడ మా తులసి అయితే ఫ్లవర్స్, మల్బరీస్ అయితే అందరికీ పంచుతోంది. ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. అయితే ఒక పెద్ద బస్సు, ఒక చిన్న మినీ వ్యాన్ కూడా స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము అనకాపల్లి దగ్గరలో ఉన్న మన కొండకర్ల ఆవకైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, మంచి ప్లెజెంట్ ప్లేస్ అనమాట ఇది. మనకి ఏంటంటే 2 పనులు ఎట్ ఏ టైం అయిపోతాయి అని చెప్పి ఇలా అయితే నేను ప్లాన్ చేశాను. చాలా బాగుంటుందండి. పంట పొలాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, అందరం వచ్చేసామండి ఇక్కడికి. మేము వచ్చింది కొండకర్ల ఆవ అనమాట. ఫస్ట్ ఇక్కడ కొంచెం రిక్రియేషన్ లాగా, అంటే ఆవ చూపించి కొంచెం బోట్ షికార్ అనమాట. బోట్ షికార్కి వెళ్ళి అలాగా అప్పుడు సర్వీస్కి వెళ్దామని చెప్పి ఇలా వచ్చాం ఫస్ట్. రండర్రా అందరూ. మెల్లిగా మెల్లిగా మెల్లిగా, స్లోగా స్లోగా. ఇక్కడ వస్తున్న దారిలోనే ఇక్కడ ఆవైతే ఉందని చెప్పాను కదండి. వాళ్ళైతే వలలైతే అల్లుకుంటున్నారు, అంటే నెట్ అనమాట. చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా. అయితే మన పిల్లలు అయితే చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు. పిల్లలే కాదండి, టీచర్స్ కూడా ఇలాంటివి ఎప్పుడు చూడరు కదా. వాళ్ళు వల ఎలా అల్లుతున్నారు అనేది చక్కగా చూసి అది కూడా ఎంజాయ్ చేశారు. ఇంకైతే ఇక్కడ బోట్ షికార్కి అయితే వచ్చేసాము మేము. మంచిగా చాలామంది మేము రాము అన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్ చూడగానే వచ్చేసారనమాట. బోట్ షికార్ అంటే ఎవరికైనా కొంచెం భయపడతారు కదా. ఇదిగోండి కొండకర్ల అయితే వచ్చామన్నమాట. టీచర్స్ హాయ్ చెప్పండి. ఇదిగోండి మొత్తం 4 బోట్లలో ఈరోజు అయితే షికార్ చేస్తున్నాము. మంచి ప్లేస్ అండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సినిమా షూటింగ్స్ అవన్నీ ఎక్కువ అవుతాయి అనమాట. సో మొత్తానికి భయపడిన వాళ్ళు కూడా బోట్ షికార్ చేయడానికి చక్కగా పడవెక్కారు. అయితే 4 పడవల్లో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మార్నింగ్ టైమ్ మనకి ఎర్లీ మార్నింగ్ అంటే 10 బిఫోర్ వస్తే ఫ్లవర్స్ ఉంటాయి, చూడడానికి భలే అందంగా ఉంటాయి. మేము కొంచెం లేట్ అయ్యామని చెప్పొచ్చు, ఎందుకంటే ఎంతమందితో ప్రయాణం అనేది కొంచెం కష్టం కదా. సో కొంచెం లేట్ అయ్యామని చెప్పొచ్చు. కాకపోతే అక్కడక్కడ ఉన్న ఫ్లవర్స్ అయితే మన టీచర్స్ అయితే కోసుకొని చక్కగా ఎంజాయ్ చేసేసారు. ఇదిగోండి మా ఆరపాప అయితే అస్సలు భయపడలేదు. అది కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు. వాటర్తో ఆడుతూనే ఉంది మొత్తం అంతా. అరవింద్ స్టార్టింగ్లో జడిసినా సరే వాళ్ళ అక్కను చూసి కొంచెం ధైర్యం అయితే తెచ్చుకొని వాడు కూడా దాంతోపాటు ఎంజాయ్ చేసేసాడు. ఈ ఫ్లవర్స్ కూడా కాడలు చూస్తూ ఉంటే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఎప్పుడు మనం తరచుగా కోసుకుంటూ ఉంటాం, మనకి డ్యామ్ దగ్గర కదా. ఎంత పెద్ద కాడు ఉందో. ఇగో
ఆరా పప్పుకి ఇస్తానా ఇందా పట్టుకో పట్టుకో ఇగో పట్టుకో ఓకే పట్టుకో అరవింద్ ఇగో ఇందా పట్టుకో. బాగుందా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి పెద్దది వచ్చింది ఏది కాడా ఓ బాబోయ్ ఎంత కాడుందో ఏ కాడ చూసారు ఎంత ఉందో ఈ వ్యూ చూస్తూ ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుందండి. చక్కగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళందరూ. అరే వర్షం 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 ఇక్కడ చూడండి చక్కనైన ఫోటోషూట్ అయితే జరిగింది. నచ్చిన ఫొటోస్ నచ్చినట్టుగా దిగారు. అండ్ మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే విజృంభించారని చెప్పొచ్చు. అందులో మా ఆరాధ్య అయితే ఇంకా మరి అసలు భయం పడలేదు. చూడండి తను ఎలా ఆడుతోందో. ఇంకా మా రాజు అయితే అందరినీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. మేము మా బిజీలో ఉన్నాం కానీ వాడు మటుకు పాపం ఫొటోస్ తీస్తున్న బిజీలో ఉండిపోయాడు. అలాగా ట్రిప్ అయితే అయిపోయింది. అంటే ట్రిప్ అంటే ఈ బోట్ షికార్ అయితే అయిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. అయిపోయిందా? వెనక్కి వెళ్ళా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాలంట మా వాళ్ళకి. మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేశారు. క్లాస్ చూడాలనుకుంటే మార్నింగ్ 10 బిఫోర్ వస్తే ఎక్కువ ఫ్లవర్స్ బ్లూమ్ అయి ఉంటాయి చక్కగా. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని, కానీ భలే ఉన్నాయండి ఫ్లవర్స్. సో మొత్తానికి అయితే బోట్ షికార్ అయితే చేసాము. మన బోట్ ఎక్కడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే పార్క్ ఉందన్నమాట. పిల్లలు టీచర్లు ఇంకా తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి చిన్న పార్క్ అనమాట, బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఉయ్యాలు ఊగడంలో ఫస్ట్ అనమాట. ఇంకా మేము కూడా చిన్న పిల్లలు అయిపోయి చక్కగా ఉయ్యాలు అయితే ఊగేసాము అందరం కూడా. మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఇంకా మనం ఫౌండేషన్కి అయితే బయలుదేరిపోయాం. సో బోట్ షికార్ చేసేసి ఇక్కడ మన దగ్గరలోనే కొండకర్ల దగ్గర ఇచ్చా ఫౌండేషన్ ఉందండి. ఆ ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. అసలు పిల్లల్ని అలాగే మన స్టాఫ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన అనేది మీకే అర్థమవుతుంది. చిన్న సర్వీస్ అంటే ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాము. అలాగే పిల్లలకు కూడా ఓన్లీ సోషల్ కాజ్ కోసం సర్వీస్ అంటే వాళ్ళు వినరు కదా. సో దాంతోపాటు ఇది యాడ్ చేసాం అనమాట. రండి లోపలికి వెళ్దాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ లొకేషన్స్ అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు, సూపర్ అట్మాస్ఫియర్ అనమాట ఇదంతా. అండ్ ఇప్పుడు మనం ఎంట్రీ అయితే మన పిల్లలు కూడా కనిపిస్తారు. రండి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఎంటర్ అవగానే మనకి పవన్ అండి, ఇది రన్ చేస్తున్నది మధు మేడం అనమాట. ఇక్కడ అరుణ గారు, పవన్, చాలామంది స్టాఫ్ అయితే ఉన్నారు. తను ఒక ఫిజియోథెరపిస్ట్ అనమాట. చాలా మంచిగా కేర్ తీసుకుంటాడు పిల్లలందరికీ కూడా. అండ్ ఇక్కడ బాబు చూస్తున్నాడు కదండి, అసలు మమ్మల్ని అయితే వదలలేదు స్టార్టింగ్ నుంచి. ఇంకా వాడితో ఒక 5 to 10 minutes గడిపేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా ఆరాధ్య అరవింద్ చక్కగా ఉయ్యాలు ఊతున్నారు. అండ్ మా గురుమూర్తి సాయి వీళ్ళందరూ పిల్లలతోని షటిల్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ బాతులు, కోళ్ళు భలే ఉంటాయండి అన్నీ కూడా. చాలా బాగుంటుంది చూడడానికి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. హాయ్. అమ్ము నాకెందుకురా, నేనే పంచుతాను బోల్డ్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ బాగున్నారమ్మా? హాయ్ అయి చెప్తాను, తిని కట్టేసాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అంటే అన్నీ ఉండి మనం మాకేంటి కష్టాలు, రోజు అసలు ఏంటి బాధలు, రోజు లేవాలా, వంట చేయాలా, ఉద్యోగాలకు పరిగెట్టాలా, ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే చిన్న చిన్న కష్టాలు కూడా మనం పెద్ద భూతద్దంలో చూస్తూ ఉంటాం, అవునా కాదా? సో వీళ్ళని చూస్తూ ఉంటే మన బాధలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, చాలా చిన్నవి అనిపిస్తాయి, అవునా కాదా? సో ఏంటంటే మనం తిన్నామా, మనం బ్రతికేమా అనేది కాకుండా ఇలాంటి వాళ్ళ కోసం కూడా మనం చేయూతనివ్వాలి. అండ్ ఇక్కడికి వచ్చిన కారణం కూడా అదే అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇంటికి వెళ్ళాక మీకు ఒక థాట్ అనేది మైండ్లో రెడీ అవుతుంది, అవునా కాదా?
అవును నిజమే, మాకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, మేము ఇంకా చాలా సాధించగలమని. మంచి స్థాయిలోని మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళి ఇలాంటి ఫౌండేషన్స్ అనేది చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీ అందరికీ ఈరోజు నేను పిక్నిక్ తీసుకెళ్తానని చెప్పి అబద్ధం చెప్పాను. సారీ అందరికీ. సో ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఎంజాయ్ చేయండి. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా కనిపించినా చేసినా మీరు ఒక స్థాయిలో ఉన్నా సరే కంపల్సరీ మనం మానుకోనైనా వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి, ఓకేనా? ఓకేనా? సో ఎంజాయ్ చేయండి, పిల్లలందరికీ లంచ్ పెట్టండి. మీ చాలా హ్యాపీ. వీళ్ళు చిన్న గిఫ్ట్ రాగానే ఒక బొకేతో సర్ప్రైజ్ చేశారు. యాక్చువల్గా నేను ఇస్తుంటాను, గ్రీనరీ పెంచాలి అవేర్నెస్ కోసం సీడ్స్ అన్నీ అవన్నీ ఇస్తుంటాను కదా. వీళ్ళు రాగానే నాకు ఎంట్రీలోనే ఒక పాట్తో మొక్క ఇచ్చారు. జడ్జెట్ కదా అది, జడ్జెట్ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ లవ్లీ గిఫ్ట్ కూడా ఏంటో మరి చూసేద్దామా? ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దామా? వద్దా? ఏమి కావాలా? బాగాలేదా? వద్దా? బాగుంది, బాగుంది. ఒకటే పాట పెట్టాలా? పాట ఎందుకు ఏడుస్తున్నా? ఇక్కడ మన స్టాఫ్కి పిల్లలకి అయితే ఒక మాట అయితే నేను చెప్పాను. ఇక్కడ ఫౌండేషన్ తీసుకొచ్చిన తర్వాత మీరు యాడ్ అవ్వకూడదు అని చెప్పి మాట తీసుకొని వచ్చాను. కాకపోతే వీళ్ళందరూ అసలు తల్లి ప్రేమ కదండి, ఎవరూ తట్టుకోలేకపోయారు. మన స్టాఫే కాదు, మా 10th క్లాస్ పిల్లలు కూడా అసలు ఇవన్నీ చూసి ఎందుకు అసలు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారనమాట. చాలామంది ఏడ్చారు. ఇంకా వాళ్ళందరినీ చూసి నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసి, ఎందుకంటే నాకు అలవాటే, నేను ప్రతి ఆర్గనైజేషన్కి సర్వీస్ చేయడానికి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఈ బాధలు ఇవన్నీ కూడా. సో వీళ్ళకి కొత్తగా అనిపించింది, వాళ్ళైతే తట్టుకోలేకపోయారు. ఇంకొకరిని ఊరుకోబెట్టి మీ చేతులతో మీరు తినిపించండారా అని చెప్పి అందరికీ వర్క్ అయితే అలర్ట్ చేశారనమాట. ఇంకొంచెం మైండ్ వాళ్ళకి కూడా రిలీఫ్ అవుతుంది కదా, వాళ్ళ చేతులతో తినిపించారు పిల్లలు, అలాగే మన స్టాఫ్ కూడా. ఒక కొత్తదనం అనేది వచ్చేసిందనమాట. ఎందుకంటే ఇలాంటి లైఫ్ అనేది మన పిల్లలు ఎప్పుడు చూడలేదు, అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలాంటి ఫౌండేషన్స్ కూడా ఉంటాయని చెప్పి చాలామంది ఆశ్చర్యంగా అడిగారు. ఇలాంటివి కూడా మన పిల్లలకి తెలియచెప్పాలండి. ఎందుకంటే సమాజంలో ఏంటవుతుంది, కష్టం సుఖం నష్టం అన్నీ కూడా వాళ్ళకి తెలియచెప్పాలి. మా స్టాఫ్ని అయితే ఊరుకోబెట్టలేక నాకు తలప్రాణం తోక్కొచ్చేసింది. ముందే చెప్పాను ఏడవద్దు అని చెప్పి, అయినా మన వాళ్ళు అసలు ఆగుతారా? తల్లి ప్రేమ అలా ఉంటుంది మరి. అయితే పిల్లలకి అందరికీ కూడా మేము భోజనం అయితే చేయించాము. ఇంకా మేము కూడా కూర్చొని లంచ్ అయితే చేసేసాము వాళ్ళతో పాటు. ఇంకా ఫుడ్ అవన్నీ కూడా నేను అక్కడే ఆర్డర్ ఇచ్చేసాను, వాళ్ళతో పాటు మేము తింటామని చెప్పి. సో పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ వాళ్ళ లోకాల్లోకి వాళ్ళు వచ్చారనమాట కొంతసేపటికి. అలాగే ఇక్కడ మనకి గోసేవ కూడా చూడండి, పాలు పెరుగు నెయ్యి అన్నీ ఇంక ఇక్కడే అనమాట. వీటితో పాటు ఆకుకూరలు ఇంకా అన్నీ పౌల్ట్రీ ఏంటి అన్నీ ఇక్కడే. ఈ ఫౌండేషన్కి ఎవరైనా వస్తే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. మాకు కొంచెం మెమరీస్ మేము క్యాప్చర్ చేయాలని చెప్పి ఇలా ఫొటోస్ అయితే దిగాము. మా ఆరపాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. దానికి పెట్స్ ఇవన్నీ మన ఆశ్రమంలో కూడా అలవాటు కదా, మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ పిల్లలు మా స్టాఫ్ అందరితో కలిసి మాకు ఒక గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఒక ఫోటో అయితే దిగాము. ఇవైతే కింద పిల్లలు ఉంటారు. వాళ్ళ అవుటింగ్ ఈవినింగ్ వస్తారా అలా? ఓకే, ఇవి పిల్లలు ఉంటున్న రూమ్స్ అన్నమాట. ఏరా ఏమి ఏడుస్తున్నా? నవ్వుతుందా? హాయ్ హాయ్ హాయ్, ఏం చేస్తున్నా? తినకండి. లంచ్ అయింది కదా, చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓ చిట్టలి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అదే అదే చెప్పారు. ఏం చేస్తున్నావు? ఆడుకొని ఆడుకొని పడుకొని పోతా. ఆడుకుంటున్నావా? ఆడుకుంటున్నావా? ఓయ్ ఆడుకుంటున్నావా? వచ్చు. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం వచ్చేటడికి పెద్దదాన్ని అయిపోతాం.
ఓ నైట్ టైం కూడా ఉండిపోతారా పిల్లల దగ్గర ఇక్కడ? ఉంటారు కేర్ టేకర్సా? వేరే ఈ రూమ్కి ఆ రూమ్కి ఇద్దరు ఉంటారు. ఓకే. ఒక ఆవిడ ఊర్లో ఆవిడ వెళ్ళిపోతుంటారు. ఆహా, ఓకే. ఇంకా వీళ్ళన్నీ డైపర్స్ మీదే కదా? డైపర్సే రోజుకి ఒక 4 వాడతారు. అదే అవుతాయి. అందుకే నేను ఎప్పుడు వచ్చినా అవే తీసుకొస్తాను. మనం మార్చాలి కదా. అవునవును. మధ్య మధ్యలో మోసన్స్ అయినా ఎంత నీట్గా ఉన్నాయి కదండి రూమ్స్ కూడా చక్కగా. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా. తినండి తినండి. అయ్యో మేము తినేసాం, మీరు ఇంకా తినలేదు. తినండి తినండి అమ్మా. బాయ్ తల్లి, మళ్ళీ వస్తానే. బాయ్ బాయ్. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఇక్కడ కోళ్ళు చూస్తున్నారా, భలే ఉన్నాయి కదా. వాటి అరుపు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హాయ్ దాదా. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. జినియాలు వేశారు అన్ని కలర్స్. అలాగే బొగడ బంతి లోపటైతే మనకి ఆకుకూరలు అవన్నీ చక్కగా ఇక్కడే వేస్తున్నారు. మొత్తానికైతే మన పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. చూసారు కదండి ఎంత బాగుందో. అట్మాస్ఫియర్ కూడా ప్లెజెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మటుకు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకసారైనా వచ్చి వాళ్ళకి మనం సపోర్ట్ అనేది అందించాలి. వాళ్ళ నంబర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ పైన ఎక్కడికో తెలీదు, వెళ్ళడమే. చూపిస్తానండి. వీళ్ళిద్దరూ ఆట చూడండి. స్కూల్లో టీచర్స్ అని మర్చిపోయి ఈరోజు తెగ ఆడుతున్నారు వీళ్ళు. అలాగమ్మా ఆడు, ఎలాగాడేవు. ప్లేస్కి అయితే వచ్చాం మళ్ళీని. ఇక్కడ మొన్న షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఒక గుడి శివలింగం అనమాట. అంటే వెలసిన దేవుడు. అంటే ఆ ఒడ్డుకి ఒక శివలింగం కొట్టుకొని వచ్చిందంట. చక్కగా ఈ ఊరోళ్ళందరూ ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ గుడి చూపిస్తానండి. నేను షార్ట్ చేసినప్పుడైతే చాలామంది అడిగారు ఎక్కడ అని. ఇది వైజాగ్లోనేనండి, మన ఆశ్రమం దగ్గరే అనమాట. మహా అయితే ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే వచ్చాము. అంటే ఇంటికి వచ్చాము ఆల్మోస్ట్ దగ్గరికి. ఈ గుడి కూడా చూపెడదాం కదా అని చెప్పి తీసుకొచ్చాం. టీచర్స్ అందరూ చూస్తారు కదా అని చెప్పి. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకి వాతావరణం అది చూస్తే ఎంత బాగుంది కదా. ఇరువైపులా వాటర్, మధ్యలో మన శివుడి గుడి అనమాట. చక్కగా ఉంటుందండి. చాలా మంచి ప్లేస్ అనమాట. మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత మంచి ప్లేస్ మేము ఇక్కడే ఉన్నాం కానీ మాకు తెలియలేదని చెప్పి. సో మంచి ప్లేస్కి అయితే వచ్చాము కదండి. బాగా ఎంజాయ్ చేశారా లేదా అని అడిగితే చాలా బాగా ఎంజాయ్ చేసామని మన స్టాఫ్ అందరూ చెప్పగానే నేనైతే సంతోషపడిపోయాను. ఎందుకంటే మనం ఏదన్నా ఒక బాధ్యత తీసుకున్నామంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అలాగే వాళ్ళకి నచ్చిన విధంగా మనం వాళ్ళకి కూడా ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళామనే సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉండాలి. సో అందుకే వారందరికీ అడిగితే చాలా బాగుందని చెప్పారు. మన ఆట పాట ఏడుపు అన్నీ ఇంకా ఈ వీడియోలు అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మా ఆరపాప చూడండి, ఇది నాకంటే ఎక్కువ పూజలు చేసిద్ది. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో పొట్టుది. మొత్తానికైతే ఈ డే అనేది మాకు ఇలా గడిచింది. మీకు వాళ్ళ నంబర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మరొకసారి చెప్తాను, స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే తప్పకుండా ఇచ్చా ఫౌండేషన్ని విజిట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.